నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భారీ వర్షాలతో తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తం ఉప్పొంగిన వాగులు వంకలు 10 మందికి పైగా మృతి హైదరాబాద్లో వాన తగ్గినా వీడని వరద ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలు వర్షాలపై మంత్రులు అధికారులను అప్రమత్తం చేసిన కేసీఆర్ వరద నష్టాన్ని అంచనా వేయాలని సీఎస్కు ఆదేశం వర్ష బీభత్సంతో ఆంధ్రప్రదేశ్లో అపార పంట నష్టం రైతులకు 80% రాయితీపై విత్తనాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం నేడు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు డెంగీ సహా 9 రకాల వ్యాధుల నిర్మూలనే లక్ష్యం రామోజీ ఫిల్మ్ సిటీలో నేటి నుంచి ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ 80కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు రాక కనువిందు చేయనున్న 100కు పైగా చిత్రాలు కేరళలో నేటి నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఉరి ఉగ్రదాడిని ప్రస్తావించనున్న మోదీ తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు కర్ణాటక ససేమిరా రాష్ట్ర అవసరాలకే ఉపయోగించాలని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వరద ఉధృతి పెరిగి అనేక చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి పైగా మృత్యువాత పడగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి జిల్లాలో గరిష్టంగా చిన్న శంకరంపేటలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా జిల్లా వ్యాప్తంగా సరాసరి 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది మొత్తం 49,674 హెక్టార్లలో పంట నష్టం జరిగింది హైదరాబాద్ ముంబై హైదరాబాద్ నిజామాబాద్ జాతీయ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వరంగల్ జిల్లాలో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది వరంగల్ హన్మకొండ బస్ స్టేషన్లు జలమయమయ్యాయి నగరం చుట్టూ ఉన్న చెరువులు అలుగుపారి కాలనీలను ముంచెత్తాయి జిల్లాలోని 40 మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది 2000 చెరువులు నిండగా 3000 చెరువులు అలుగుపారుతున్నాయి హన్మకొండ కరీంనగర్ వరంగల్ నరసంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జిల్లా వ్యాప్తంగా 2300 హెక్టార్లలో పంట నీట మునిగింది నల్గొండ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి జిల్లాలోని మొత్తం 34 చెరువులకు గండ్లు పడగా అధికారులు మరమ్మతులు చేపట్టారు 17 మండలాల్లో సుమారు 12,000 హెక్టార్లలో పంటలు నీట మునిగి నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఖమ్మం జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతోంది జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు కురవగా టేకులపల్లి అశ్వరావుపేట ఇల్లెందు కొత్తగూడెం మండలాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి ఖమ్మం గ్రామీణ మండలంలోని ఆకేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో మున్నేరువాగు ప్రమాదకర స్థాయికి చేరుకుంది కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో భారీ వర్షం కురిసింది ప్రధాన రహదారులు జలమయమయ్యాయి మురుగు కాలువలు పొంగిపొర్లాయి సుల్తానాబాద్ ఎలిగేడు జూలపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోనూ కుండపోత వర్షం కురవగా జనజీవనం స్తంభించింది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి చేవెళ్లలోని ఈసీ మూసీవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి శంకర్పల్లి ఎగువ ప్రాంతమైన నవాపేట వికారాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీవాగు నీరు గండిపేటలోకి చేరుతోంది పరిగి పూడూరులోని దేవరంపల్లి ఈసీవాగు ఉప్పొంగి వరద నీరు హిమాయత్సాగర్లోకి వెళ్తోంది 4 రోజులుగా హైదరాబాద్పై తన ప్రతాపం చూపిన వరుణుడు శుక్రవారం కాస్త శాంతించినా అనేక కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి గత రాత్రి దాదాపు గంటసేపు పడిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి నగరంలోని నాలాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తెలంగాణ మంత్రులు కేటీఆర్ నాయని మేయర్ రామ్మోహన్ సహా ఇతర అధికారులు అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు
ఎడతెరిపి లేని వానాల నుంచి భాగ్యనగర వాసులకు స్వల్ప ఉపశమనం లభించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉండగా రాత్రి గంటకు పైగా కురిసిన వానకు రహదారులు జలమయమయ్యాయి. పాతబస్తీ, చంద్రాయనగుట్ట ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో మురుగునీరు పొంగిపొర్లింది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వరద నీటి వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, జగద్గిరిగుట్టలో రహదారులు చెరువులను తలపించాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చందానగర్, మియాపూర్లో వర్షం వల్ల వాహనదారులకు తిప్పలు తప్పలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబేడ్స్, కోఠి ప్రాంతాల్లో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. షాపూర్లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భాగ్యనగరంలో వర్షాల పరిస్థితిపై తెలంగాణ మంత్రులు నాయిని నరసింహారెడ్డి, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ రాత్రి 11 గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం వర్షం ప్రభావం అంతగా లేకపోవడం వల్ల పరిస్థితి అదుపులోకొచ్చిందని అధికారులు వివరించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టం 513.82 మీటర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. నిజాంపేటలో అపార్ట్మెంట్ల వద్ద వరద నీరు క్రమంగా తగ్గుతోందని హోంమంత్రి నాయిని పేర్కొన్నారు. కానీ మనకు అదృష్టానికి వర్షం కూడా తగ్గింది. అందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్ల ఈయన ప్రాణ నష్టం లేకుండా మనం సేఫ్ గా బయటపడడం జరిగింది. 2 రోజులు మనం పరీక్షించి మరి వర్షం ఎట్లా వస్తుంది, ఏమిటి క్లౌడ్స్ ఎట్లా ఉంటాయి, ఏమిటి వాటన్నిటి మీద మరి రివ్యూ చేసి మరి హైదరాబాద్ ను సేఫ్ గా బయటపడేదానికి వర్షాకాలంలో మనం చేస్తాం. హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కరోజునే శిథిలావస్థలో ఉన్న 48 భవనాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. నగరంలో ధ్వంసమైన రహదారుల మరమ్మతుల్లో పోలీసులు పాల్పంచుకుని తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. ట్రాఫిక్, శాంతి భద్రతల విభాగాల పోలీసులు నగరంలోని అనేక రహదారుల మరమ్మతులు, చెట్ల తొలగింపులో భాగస్వాములయ్యారు. వర్షాలతో ఐటీ ఉద్యోగులకు కొన్ని వెసులుబాటులు కల్పించాలని ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశం నిర్ణయించింది. ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించాలని, నిర్దేశిత సమయాలను సడలించాలని, ఉత్పత్తి ఆధారంగా ఉద్యోగులు ఇంటికి వెళ్లడానికి అవకాశమివ్వాలని సమావేశం ప్రతిపాదించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం వానలపై మంత్రులు, ఉన్నతాధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. హైదరాబాద్కు చెందిన మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజల సూచనలు, ఫిర్యాదులకు అనుగుణంగా స్పందించాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల తెలంగాణ చాలా ప్రాజెక్టులు నిండడంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జనావాసాల్లోకి వరద నీళ్లు రావడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని సీఎం ఆదేశించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించిన కేసీఆర్ వీటి ఆధారంగా కేంద్రానికి నివేదిక పంపి సాయం కోరతామన్నారు. వరుణుడి బీభత్సం ఆంధ్రప్రదేశ్లో తీరని నష్టం మిగిల్చింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గుంటూరు జిల్లాలో అపార నష్టం జరగ్గా పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. కోస్తాపై మరికొన్ని గంటల పాటు అల్పపీడన ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్ని ముమ్మరం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు 80% రాయితీపై విత్తనాలివ్వాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వర్షాలకు నల్లమడ వాగు ఉప్పొంగగా కాకుమాను, పెదనందిపాడు, బాపట్ల మండలాల్లో వేలాది ఎకరాల పంటల్ని వరద నీరు ముంచెత్తింది. నల్లమడ వాగు ఉధృతితో కరకట్టలకు 7 చోట్ల గండ్లు పడ్డాయి. బాపట్ల మండలం జిల్లళ్లమూడి వద్ద 2 చోట్ల గండిపడగా యుద్ధ ప్రాతిపదికన పూడ్చారు. గార్లపాడు ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. గురజాల, మాచర్ల, నర్సారావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు మండలాల్లో పత్తి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నూజెండ్ల మండలం భూమాయపాలెనికి చెందిన 8 ఏళ్ల బాలుడు తరుణ్ బయ్యారం వాగులో పడి మృతి చెందాడు. మాచవరం మండలం వేమవరం వద్ద రాళ్లబండి వాగు ఉధృతితో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద బీభత్సంతో గుంటూరు జిల్లాలో పలు ప్రధాన రహదారులు దెబ్బతినగా వాటిని అధికారులు పునరుద్ధరిస్తున్నారు. పలుచోట్ల రైల్వే ట్రాక్లు కొట్టుకుపోగా గుంటూరు, సికింద్రాబాద్ మార్గంలో నేడు 17 రైళ్లు రద్దయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. పోలవరం నియోజకవర్గం పరిధిలో అనేక వాగులు ఉప్పొంగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో ప్రవాహం పెరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రుల బృందం నష్టంపై ప్రాథమిక అంచనాకు వచ్చింది. మరి 41,000 హెక్టార్లో వ్యవసాయం పత్తి గాని, వరి గాని, ఇతర పంటని కూడా పోవటం జరిగింది. అలాగే రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు కొట్టుకుపోవటం, కొన్ని కాలనీలు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత కొన్ని డిసిషన్ కూడా తీసుకున్నాం. చనిపోయిన వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 4 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి రోడ్లు పునరుద్ధరించాలని చెప్పి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి ఇమీడియట్ గా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మరి ఈ వరదల కారణాలు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలి, మేమందరూ కూడా మంత్రులు కానీ మేము అనుకోవడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మోడర్నీకరణలో ఈ డ్రైన్ బాగు చేయడం జరుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమీక్షించారు. రైతుల్ని ఆదుకునేందుకు వీలుగా సకాలంలో పంట నష్టం అంచనాల్ని రూపొందించాలన్న ఆయన అవసరమైతే అందుకోసం డ్రోన్లు వినియోగించాలని సూచించారు. గుంటూరులో పంట మొత్తం పోయినప్పుడు ఆల్టర్నేటివ్ గా మళ్ళా పంట వేస్తామన్నారు. 80% సబ్సిడీతో విత్తనాలు ఇమ్మని చెప్పాను. ఇమ్మీడియట్ గా సరఫరా చేస్తాం. దానికి 10 కోట్లు అవుతుందన్నారు. 10 కోట్లు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం పొజిషన్ చేశాం. అవన్నీ వాళ్ళకి ఇస్తారు. దెబ్బతిన్న రహదారుల్ని తాత్కాలిక ప్రాతిపదికన పునరుద్ధరించి తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం అక్కడి నుంచి కదిలి దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రలో శనివారం పలుచోట్ల విస్తారంగా 1-2 చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరో 24 గంటల పాటు అల్పపీడన ప్రభావం కోస్తాపై ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి 9 రకాల వ్యాధుల్ని 100% నిర్మూలించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పనే ధ్యేయంగా దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరులో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దోమల నివారణ ద్వారా శ్రీలంక మలేరియా రహిత దేశంగా మారిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నామన్న ఆయన వినూత్న ఆలోచనలు గలవారు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయం, సామాజిక బాధ్యత, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 1, దోమల్ని పూర్తిగా నివారించే వరకు పనిచేయాలి. 2, నీళ్ల వల్ల వచ్చే రోగాలు గాని, ఇంకొక పక్కన ఏదైతే వైరస్ ద్వారా వచ్చే రోగాలను కూడా పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అంటువ్యాధులు రాకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ప్రజల్లో ఒక అవగాహన పెంచడం, అవసరమైతే అంతా అవగాహన పెరిగిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే చెత్త రోడ్డు మీద వేసినా దానికి కూడా చిన్నగా పనిష్మెంట్ గానీ ఫైన్లు గానీ వేసుకుంటా పోతే రాను కొన్ని రోజులకి ఇది ఒక అలవాటు అవుతుంది. దానివల్ల ఫలితాలు వస్తాయి. ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. తమ సర్కారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పేదల సంక్షేమమే ప్రధాన అంశమని కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా విజయవాడలో చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యే వారందరినీ పార్టీలోకి తప్పక స్వాగతిస్తామని చంద్రబాబు అన్నారు. భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని, ఒక్క పైసా అవినీతి లేకుండా, ఇబ్బంది లేకుండా పరిపాలన ఇవ్వాలనేది నా ఆలోచన. అదే మరిగా రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి పేదవాళ్ళందరికీ బీమా పథకాన్ని తీసుకొస్తున్నా. ఎవరన్నా చనిపోయినా, శాశ్వతంగా వికలాంగులైనా, సీరియస్ గా వికలాంగులైనా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీ జీవితానికి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రులు విమర్శించారు. ఏలూరు యువభేరి సభలో జగన్ చేసిన ప్రసంగాన్ని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా పేరుతో విద్యార్థుల్ని రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు సూచించారు. ఈరోజు అహర్నిశాలు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే 16 నెలలు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి, దాదాపు 12 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హోదా గురించి మరి ఆ రోజున ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధితో ఆటలాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అవకతవకలు జరగకుండా మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రాంతీయ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి కామినేని ప్రారంభించారు. జనవరి 3న తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు శాఖ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, పాలనాపరంగా ఉన్న ఇబ్బందులు సహా గ్రేహౌండ్స్ శిక్షణా సంస్థలు, ఆక్టోపస్, ఎఫ్ఎస్ఎల్ వంటి సంస్థలను తిరిగి ఏర్పాటు చేసుకోవడం, పరికరాలు, భవనాలు సమకూర్చుకోవడంపై ఇందులో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇతర బడ్జెట్ అంశాలపై కూలంకషంగా చర్చించారు. తిరుమలలో అక్టోబర్ 2 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నందున భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. సీసీటీవీలు, డ్రోన్లు విస్తృతంగా వినియోగించడం సహా వాట్సాప్ ద్వారా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. విజయదశమిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందున నవరాత్రుల నుంచి పండుగ వరకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఆదేశించారు. ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మిషన్ భగీరథ పథకానికి త్వరలోనే 6,750 కోట్ల రూపాయల రుణాన్ని అందించనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అధికారులు కన్సార్టియం ప్రతినిధులతో సమావేశమై విధి విధానాలపై చర్చించారు. రుణం ఇచ్చేందుకు కన్సార్టియం ఇప్పటికే ఆమోదించిందన్న ప్రతినిధులు ప్రభుత్వం నుంచి కావలసిన సమాచారాన్ని తీసుకున్నట్టు చెప్పారు. అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఈ నెల 29 నాటికి గతంలో అంగీకరించినట్టు 6,750 కోట్ల రూపాయల రుణం అందిస్తామని తెలిపారు. ఇందులో ఆంధ్ర బ్యాంకు 1,300 కోట్లు, సిండికేట్ బ్యాంకు, ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు 1000 కోట్ల చొప్పున, ఇండియన్ బ్యాంకు 750, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 700, దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు 500 కోట్ల రూపాయల చొప్పున రుణం ఇవ్వనున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సినీ పండుగ ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ కు రంగం సిద్దమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ సినిమాల ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాల నుంచి 2,000 మంది సినీ ప్రముఖులతో పాటు 20,000 మంది అతిథులు పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ 4 రోజుల పాటు అలరించనుంది. సినీ రంగంలోని అన్ని శాఖలకు చెందిన ప్రముఖులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఈ కార్నివాల్ ముఖ్య ఉద్దేశం. 70,000 కోట్ల రూపాయల పెట్టుబడుల సమీకరణ అంచనాలతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను అగ్రగామిగా నిలిపేందుకు, ప్రతిభాన్వేషణకు ఈ కార్నివాల్ ఎంతగానో దోహదపడనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ కార్నివాల్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో సినిమాలు నిర్మించడం, అంతర్జాతీయ ఖ్యాతి పొందేలా చేయడం, సినీ పరిశ్రమ, వినోద కేంద్రాల మౌలిక సదుపాయాలను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించడం ఈ కార్నివాల్ లక్ష్యాలు. డిజిటల్ విప్లవం, 4K టెక్నాలజీ వంటి అంశాలను సినీ దిగ్గజాలు చర్చించనున్నారు. ఈ కార్నివాల్లో 15 ఈవెంట్లు ఉంటాయి. పెట్టుబడుల ఆకర్షణ, సినీ పరిశ్రమ అభివృద్ధి సదస్సులు, థీమ్ పార్కులు, కార్యశాలలు, రెడ్ కార్పెట్, మిస్ ఇండివుడ్ ఎంపిక, ఫిల్మ్ బిజినెస్ క్విజ్, సెలబ్రిటీ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఫిల్మ్ బిజినెస్ అవార్డులు, గోల్డెన్ ఫ్రేమ్ అవార్డులు, లైఫ్ టైం పురస్కారాలు మొదలైన కార్యక్రమాల సమాహారంగా ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ నిలవనుంది. When the investors come, we should make it in a big way. That's why this time what we are going to conduct here is almost 5 times bigger than what happened in the concept launch. In the concept launch itself, delegates from 47 countries came. This year we are expecting around 75 to 100 countries are participating. More movies we are going to show. So naturally we need a big venue. Ramoji is the best location what we have identified to conduct everything in a single platform at a single venue. ఇండివుడ్ చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాలు కనువిందు చేయనున్నాయి. కువైట్ యుద్ధ నేపథ్యంగా చిత్రీకరించిన అతిపెద్ద 3D చిత్రం బర్నింగ్ వెల్స్ ను ఈ కార్నివాల్ సందర్భంగా విడుదల చేయనుండటం విశేషం. డిస్నీ, పారామౌంట్, డ్రీమ్ వరల్డ్, కేన్స్, దుబాయ్, ఆస్కార్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఈ చిత్రోత్సవానికి హాజరవుతున్నారు. దేశంలోని వార్తాపత్రికల సర్క్యులేషన్ను నిర్ధారించే సంస్థ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ చైర్మన్గా ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు డైరెక్టర్ ఐ వెంకట్ ఎన్నికయ్యారు. 2016-17కు గాను ఏబీసీ ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పత్రిక, టీవీ పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వెంకట్ ఆయా రంగాలకు చెందిన పలు పాలక మండళ్లలో సభ్యునిగా ఉంటారు. ఏబీసీ చైర్మన్గా ఏడాది పాటు కొనసాగనున్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదల మనసుల్ని గెలుచుకోవడమే ఎజెండాగా కేరళలోని కోజికోడ్లో నేటి నుంచి జరిగే భాజపా జాతీయ మండలి సమావేశంలో
ఉరి ఉగ్రదాడి కీలక అంశమయ్యే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై కమలదండు చర్చించనుంది. జాతీయ మండలి సమావేశానికి సన్నాహకంగా శుక్రవారం జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలోనూ ఉరి ఉగ్రదాడిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇవాళ జాతీయ మండలి సమావేశం సహా కోజికోడ్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రసంగాల్లో ఉరి ఉగ్రదాడిని ప్రస్తావిస్తారని తెలిసింది. మోదీ సర్కారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని భాజపా పాలిత రాష్ట్రాల్లో విస్తృతంగా అమలుపరిచి ప్రజల హృదయాల్ని గెలుచుకోవాలని భావిస్తున్న కమలదండు ఆ దిశగా రానున్న ఏడాది కాలానికి అనుసరించాల్సిన ప్రణాళికను 2 రోజుల జాతీయ మండలి సమావేశంలో ఖరారు చేయనుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కమిటీ రూపొందించిన పేదల సంక్షేమ అజెండాకు ఆమోదముద్ర వేయనుంది. We are a party of the grassroots workers, so naturally we appreciate and understand the sentiments in the country. That's why I said all the important issues, including the ones that you have raised, will be taken up at an appropriate level. आपको मालूम है कि बहुत कुछ ऑलरेडी 3 दिन में हुआ है, स्पेशली डिप्लोमेटिक फ्रंट में काफी कुछ हुआ है और जो भी होगा होता ही रहेगा, आपको जानकारी मिलेगी. కావేరీ జల వివాదంలో న్యాయ వ్యవస్థతో సంఘర్షణ పూరిత ధోరణిని కొనసాగిస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసేందుకు పరోక్షంగా నిరాకరించింది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కర్ణాటక శాసనసభ కావేరీ జలాలని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్రంలోని తీవ్ర నీటి ఎద్దడిని ప్రముఖంగా ప్రస్తావించిన ఆ తీర్మానం ద్వారా తమిళనాడుకు నీటిని విడుదల చేసేది లేదని తేల్చి చెప్పింది. తీవ్ర నీటి కొరత కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించలేని పరిస్థితి నెలకొందన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య న్యాయ వ్యవస్థ పట్ల తమకెంతో గౌరవం ఉందని చెప్పారు. న్యాయస్థానం తీర్పును ధిక్కరించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అధికారం అప్పగించిన ప్రజలకు తాగునీరు అందేలా చూడకపోతే తాము కర్తవ్య ఉల్లంఘనకు పాల్పడినట్లవుతుందని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.